చూస్తున్నారా? కిట్టీలో గేమ్స్ కోసం చూస్తున్నారా? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మేము ఆడుకునే ఆటలు కొన్ని ఇప్పటి నుంచి నేను కొన్ని వీడియోలు చేస్తాను అప్పుడప్పుడు. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆడుకోండి. సరే, ఈ వీడియోలోకి వెళ్దాము లేట్ చేయకుండా. మామూలుగా ఫస్ట్ ఒక వాలీబాల్ ఉంటుంది కదండి, ఈ వాలీబాల్ తోటి మేము బాగా ఆడుకుంటాము. ఇది ఏంటంటే మన గ్రూప్ అన్నప్పుడు ఒక 10 మెంబర్స్ కానీ 15 మెంబర్స్ 12 మెంబర్స్ ఇష్టం, ఎవరికి ఎంతమంది ఉంటారో తెలియదు. కాబట్టి వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా కూర్చొని ఒకళ్ళు ఎవరైనా స్టాండింగ్లో ఉండి ఇంట్లో టీవీ కానీ లేకపోతే ఏదైనా ఒక సౌండ్ మ్యూజిక్ అనేది పెట్టి ఒక మంచి సాంగ్, బాగా మంచి ఎంజాయ్మెంట్ వచ్చేలాగా సాంగ్ పెట్టుకొని ఈ బాల్ని ఒకరి నుంచి ఒకళ్ళు గుండ్రంగా కుర్చీలు వేసుకొని కూర్చొని చక్కగా ఒకరి నుంచి ఒకళ్ళు పాస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలాగ ఒకరి నుంచి ఒకళ్ళకి ఆ మ్యూజిక్ ప్లే చేసినప్పుడు వీళ్ళకి లోపలంతా స్మైలింగ్ అవుతూ ఉంటుంది. ఒకరి నుంచి ఒకళ్ళు ఎవరు విన్నర్ అవుతారో ఎవరు ఓడిపోతారో అన్న టెన్షన్లో వీళ్ళు సరదాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకరి నుంచి ఒకళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది. మనం కొంచెం టైం ఇచ్చి ఆపేస్తే ఎవరి చేతుల్లో అయితే ఈ బాల్ ఉంటుందో వాళ్ళు అవుట్ అనమాట. అట్లా ఒకళ్ళు తప్పుకుంటూ లాస్ట్కి ఇద్దరు మిగులుతారు. వాళ్ళిద్దరి మధ్య కూడా పోటాపోటీగా బాల్ తోటి గేమ్ అనేది నడుస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ సెకండ్ విన్నర్ బాగుంటుంది. కాబట్టి ఇది ఒక గేము, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది కిట్టీలోనే కాకుండా ఇంట్లో నలుగురు ఒక 10 మంది ఏదైనా చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఆడుకుంటే కూడా మంచి టైం. నెక్స్ట్ గేమ్ వచ్చి శారీస్ అనమాట. నేను ఎక్కడా చూడలేదు, నేను మొన్న పెట్టాను ఈ గేమ్, బాగుంది. అయితే ఈ గేమ్ ఎట్లా అంటే మీరు ఇలాంటి శారీస్ అనుకోండి ఈజీగా మడత పెడతారు. ఇవి కొంచెం మెత్తగా కాటన్గా ఉన్నాయి కదా, ఇలాంటివి కాకుండా మీరు పాలిస్టర్ శారీస్ పెట్టండి, క్రేపు పాలిస్టరు ఒక 7, 8, 10 పెట్టండి. అంతకుమించి 2-3 మడత పెట్టేసరికి టైం అయిపోతూ ఉంటుంది, చెప్పలేం, 4వ వరకు వస్తారు. కాబట్టి కొన్ని ఎక్కువ శారీస్ మడతలు ఇప్పేసి చక్కగా ఒక చాపేసి దాని మీద వేసేసి శారీస్ అన్ని కుప్పలాగా వేసేసి 1 by 1 2 minutes టైం ఇవ్వండి. 2 minutes టైంలో ఎవరు ఎక్కువ మంచిగా ఫోల్డింగ్ మంచిగా ఉండాలి, మడత అనేది చాలా బాగా పెట్టాలి, పెట్టి చక్కగా కౌంటింగ్ చేయాలన్నమాట. ఎవరు ఎక్కువ మడత పెడితే వాళ్ళు విన్నరు. దీంట్లో కూడా నవ్వొచ్చేలాగా చాలా బాగుంటుంది. ఇలాంటి పెట్టడం బాగుంటుంది కదా, ఇంట్లో ఉన్నాయి కదా, మనం బయట నుంచి ఏం కొనుక్కొచ్చి గేమ్ పెట్టక్కర్లేదు కదా. కాబట్టి ఇది కూడా మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ గేమ్ వచ్చి మూడవది ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్ లేకుండా ఎవ్వరూ మాట్లాడట్లేదు, అవునా? కాబట్టి నేను ఒకసారి పెట్టాను, చాలా బాగుంది, నవ్వొచ్చేలా ఉంది, అందరు నవ్వుకున్నారు. ఏం చెప్పాలంటే అంటే దీనికి టైం లిమిట్ అనేది ఏమి ఉండదు, కానీ మాట్లాడాలి. ఎట్లా ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా రాకుండా స్పష్టంగా తెలుగులో దేని మీదైనా మాట్లాడవచ్చు. ఇది మాట్లాడటం స్టార్టింగ్లోనే అందరు ఇంగ్లీష్ వర్డ్ అనేది వాడుతూనే ఉంటారు, అది ఎవరో కానీ సరిగ్గా చెప్పలేరు. కాబట్టి ఇది కూడా ఫన్నీగా బాగుంటుంది. మేమైతే ఈ గేమ్స్ బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు ఒకవేళ ఇది కాదు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే, ఇప్పుడు సమ్మర్లో చింతపండు కొంటూ ఉంటారు, చింతగింజలు వస్తూ ఉంటాయి. చింతగింజలు కొన్ని సేకరించి ఒక టేబుల్ మీద పోసి గట్టిగా ఊది లాస్ట్ని ఒకదాన్ని ఒకటి తగలకుండా మనం తీసుకుంటూ గేమ్ ఆడుకోవచ్చు. మా కిట్టి పార్టీలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే నాకు పర్సన్స్ని చూపించడం ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి, నేను నా తరపున మీకు ఇలాగా అడ్వైజ్ చేస్తున్నా. నా వీడియోలు చూసే వాళ్ళకి నేను ఇలా చెప్తున్నా. కాబట్టి ఇలాంటి గేమ్స్ మీరు సరదాగా ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు, కిట్టి అనే కాదు ఏదైనా సరే, ఇప్పుడు సమ్మర్ ఉంది, చక్కగా అందరూ ఉన్నారు, వచ్చారు అందరూ, ఏం ఆడుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. కిట్టి అని కాకపోతే అందరూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. ఇవి మాత్రం బాగా నవ్వొచ్చేలాగా ఉంటాయి. ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా? మరిన్ని వీడియోలతో మీ ముందుంటా. థ్యాంక్ యూ.